2024లో విజయవాడలో భారీ ఎత్తున వరదలు వచ్చాయి. విజయవాడ మొత్తం పూర్తిగా నీటితో నిండిపోయింది. ఎక్కడ రోడ్లు అనేవి కనిపించడం లేదు. ప్రజలు ఇళ్లలోనే ఆహారము, త్రాగునీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అయితే ఈ సమయంలో బ్రహ్మంగారి కాలజానం నిజం అవుతుందా అనే సందేహం అందరిలో తలెత్తుతుంది. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజానంలో ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకను టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం వచ్చి భూమి అంతం అవుతుంది అని ఉంది. బ్రహ్మంగారు కాలజానంలో చెప్పిన చాలా విషయాలు చాలాసార్లు జరిగాయి. మరి ఈ వరదల వలన కృష్ణానది నీరు దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందా? ప్రళయం వచ్చి భూమి అంతమగబోయే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హిందువులు సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు. అందులో మనుషులు ఎలా ఉండాలి, వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు. బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని ప్రూవ్ కావటం గమనార్హం. జరగబోయే సంఘటనలను ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వింతలు కూడా కాలజ్ఞానంలో ఉన్న విషయాలు. బ్రహ్మంగారు కాలజానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ స్వామీజీలు పుట్టుక రావటము, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వటం, ఆడవాళ్లు మనం అమ్ముకోవటము, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజానంలో చెప్పినవి చాలా జరిగాయి. అలాగే కాలజానంలో ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకను టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం వచ్చి భూమి అంతమవుతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. బెజవాడ దుర్గమ్మ అంటే తెలుగు వారందరికీ ఎనలేని భక్తి. అయితే ఈ సంవత్సరం బెజవాడలో బాగా వర్షాలు పడి వరదలు వచ్చాయి. తన కొద్ది రోజులుగా కుండ పోతగా కురుస్తున్న వర్షాలు కారణంగా ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో రోడ్లన్నీ కూడా నీట మునిగాయి. 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరద అంటున్నారు నిపుణులు. 93లో, ఆ తర్వాత 2009లో 10 లక్షల దాటాయి. ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల కోసేక్కులు దాటేసింది. ఇంకో 3,40,000 క్యూసెక్కులు అదనంగా వస్తే ప్రకాశం బ్యారేజ్ పైనుంచి వరద నీరు వెళుతుందని నిపుణులు అంటూ ఉన్నారు. భారీ కావడంతో వరదలు, ప్రాజెక్టులు నిండిపోయి విజయవాడను నీళ్లతో నింపేశాయి. ముఖ్యంగా బూడమేరు వాగు వెనక్కు ప్రవహిస్తూ ఉండటంతో ఆ సమీప ప్రాంతంలోని నివాస గృహాలు చాలా వరకు ముప్పులోనే ఉన్నాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడను వరద నీరు ముంచెత్తడంతో భారీ నష్టమే జరిగింది. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా విజయవాడ ముప్పుకు గురైంది. విజయవాడ చుట్టుప్రక్కల ఉన్న వాగులని కూడా పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచేశాయి. నగరంలో ఎక్కడ చూసినా వరద నీరే దర్శనమిస్తూ ఉండటంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వేలాది మోటార్ సైకిల్ కార్లు సైతం ఇంకా నీట మునిగే ఉన్నాయి. ప్రజలు నిత్యవసరాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రామం లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పటికే వేలాది మందిని పునరావాసన కేంద్రాలకు తరలించి వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా కొంతమంది ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. జాతీయ రహదారులపైకి నీరు పూర్తిగా చేరుకోవడంతో చాలా వరకు రాకపోకలు స్తంభించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్ల ప్రయాణానికి ఆటంక ఏర్పడింది. దీంతో చాలా మంది ప్రయాణికులు మార్గమధ్యలోనే నిలిచిపోయారు. ఇది ఇలా ఉంటే బెజవాడ గతంలో ఎప్పుడూ లేని విధంగా ముప్పునకు గురికావడంతో వీర బ్రహ్మంగారి కాలజానం నిజం అవుతుందా అనే చర్చ మొదలైంది. కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందా అనే చర్చ మొదలైంది. బెజవాడ దుర్గమ్మ ఎంతో శక్తివంతమైన దేవత. ఆ తల్లి ఎప్పుడూ బెజవాడలో సంచరిస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అందరూ నమ్ముతారు కూడా. మన పెద్దల కాలం నుండి దీనికి సంబంధించిన ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. అది 1957వ సంవత్సరం అప్పుడే రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన మూవీ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. రైతులకు బాగా కనెక్ట్ అవ్వడంతో మన స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ సినిమాను చూశారు. ఈ సినిమాను చూడడానికి మనుషులే కాదు, స్త్రీ రూపంలో ఆ దుర్గమ్మ కూడా వచ్చి చూసింది. అది సెకండ్ షో కావటం వలన మూవీ అయిపోయాక ఆమె బయటకు వచ్చి ఒక రిక్షా అతని ఇందకిలాదికి వెళ్లాలని అడిగింది. ఆ రిక్షా అతను కూడా సరే అమ్మ అని ఎక్కించుకుని రిక్షా తొక్కుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ రిక్షా అతని పేరు వెంకన్న. రిక్షా ఎక్కిన ఆమె ఎర్రటి చీర కట్టుకుని నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని స్వయంగా అమ్మవారి లాగా ఉంది. అక్కడ నుండి ఆయన రిక్షాలు వస్తూ
ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబో అర్ధరాత్రి సమయమైంది కదా, మొత్తం చీకటిగా ఉంది, అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా, నీకు భయం వేయట్లేదా అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, అమ్మ దుర్గాదేవి, మా తల్లి దగ్గర ఏ బిడ్డకు భయం ఉంటుంది చెప్పు, తల్లి భయం ఎందుకు మాకు అన్నాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి, ఏ ఇంటికి వెళ్లాలమ్మా అని ఆమెను అడుగుతాడు. కాని వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగే చూడక ఆవిడ ఉండదు. వృక్షాలు రిక్షావాడు, ఏది ఈవిడ అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటి, అమ్మ డబ్బులు ఇవ్వలేదు అని ఆ కడి నుండే అడుగుతాడు వెంకన్న. అప్పుడు ఆ అమ్మాయిని తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. వెంకన్న తలపాగాలు చూసుకోగా అమ్మవారి బంగారుపు గాజు ఒక పక్క 10 రూపాయల నోటు మరోపక్క ఉన్నాయి. మళ్ళీ ఆవిడ వైపు వెంకన్న తిరిగే చూస్తాడు. అలా వెంకన్న చూస్తూ ఉండగానే ఆవిడ మెట్ల మీదే మాయమైపోతుంది. వెంటనే ఆయనకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మ దగ్గర. నా అమ్మ మొగులమల మూలపుటమ్మ దుర్గమ్మ అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడగగా వారికి జరిగిందంతా కూడా చెప్తాడు. బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చింది అమ్మవారి అని అర్థమైపోతుంది. ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి. సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు. అలాగే అమ్మవారి మహిషాసుర మర్దినిగా అవతరించారు. రంగుడు కారంపుడు అని 2 కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచి వాళ్ళు అని విశ్వవిఖ్యాతి గరించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ కూడా తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు. తమ్ముడు పంచనందం అను మడుగులో దిగే వంటి కాలు మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. తమ్ముడు దానికి దగ్గరలోనున్న ఒక సాలవృక్షాన్ని ఎక్కి నిశ్చయతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. పాలంతో పాటు వారిరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుని భయభ్రాంతులకు గురిచేసింది. తన పదవికి పోటీ వస్తారేమో అని ఇంద్రుడు మొసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకుని నీళ్లలోనికి లాగే సంహరించాడు. ఇంద్రుడు అది తెలిసి రంగుడు దీవెన వేదనకు గురి అయ్యాడు. ఇంద్రుని చంపేయాలనిపించింది. కాని ఓ దీక్షితుడు కోపదిరి కాకూడదు అనే ధర్మానికి కట్టుబడి ఈ శాంత చిత్తుడే ఆలోచించే తన తలను ఖండించుకుని అద్దెకి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోబోయే సాగాడు. మరు క్షణంలో అగ్ని దేవుడు ప్రత్యక్షమే, రంభాసుర, ఏమిటి నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగే బ్రతికి వస్తాడు అనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. అప్పుడు రాముడు, అగ్ని దేవా, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కాని ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు కూడా. మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు ని నాకు వరంగా అనుగ్రహించు, అలాగే నాకు చావు లేకుండా అనుగ్రహించు అని కోరుకున్నాడు. రంభాసురుడు, రంభాసుర, నీ మనసు ఏ కామెడీ మీద కామవసి భూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు. కాని చావు అనేది సహజంగానుగా పూర్తిగా చావు అనేది లేకుండా వరం ఇవ్వటం కుదరదు. కాని నీవు మనుషుల వల్ల చనిపోకుండా వరం ఇస్తున్నాను అని చెప్పి అదుసమయ్యాడు. అగ్నిదేవుడు రంభాసురుడు తన ఇంటికి తిరిగే వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె కామ అత్తయ్య వివరిస్తుంది. దాన్ని చూడగానే రంపుని మనస్సు చలించి దున్నపోతుగా మారి దానితో సంహమిస్తాడు. ఫలితంగా ఆ గేదె గర్భవతి అయింది. రాముడు సంతోషించి తన అసలు రూపంలోనికి మారి ఆ గేదెను తన పాతాళ నగరానికి తపురాణిని చేసి దాన్ని రక్షణ దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగే ఈ రాజమహర్షి వెంటపడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగే బలంగా పడి గుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంగుల్ని గుండెల్లో బలంగా పొడిచింది. దాంతో రంగుడు గెలగెల తన్నుకుంటూ నేలకు ఒరిగపోయి మరణించాడు. ఎందుకంటే రంగుడు మనుషుల వల్ల చావడం అనేవారు ఉంది. అందుకే రంగుడు జంతువు వలన మరణిస్తాడు. తన భర్త అయిన తమ్ముడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహర్షి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాని వెంటపడింది. ఆ దున్నపోతూ నిండు గర్భంతోన్న ఆగేదే అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు
కోరింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య అభీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనే మీ యక్షులు ఆ దున్నపోతుని సంహరించారు. అనంతరం ఆ యక్షులు ఆ రాజా మహిషాన్ని ఓదార్చి రంభాసురుని మృహదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణనాడుని రాఘవదేహం అగ్ని జ్వాలకు ఆహుతి అయపోతూ ఉంటే చూసి తట్టుకోలేక పరుగున వచ్చి రగులుతున్న స్థితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నీ చేష్టలే చూస్తూ ఉండగా ఆ చితిమంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. పాడే బ్రహ్మసురుని కుమారుడు మహిష రాక్షస సంహమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాదాల రాజ్యానికి పట్టాధిశక్తుడయ్యాడు. మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తవీరుడు అనే పేరుతో మహిషాసురుని అంతరంగిక అనుచరుడు అయ్యాడు. జీవులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలకలికలలో అనేక వేల సంవత్సరాలు కదిలిపోయాయి. మహిషాసురుని అంచలంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే మహిషాసుర ఇంక తపస్సు చాలించు వరం కావాలో కోరుకొన్నాడు. అప్పుడు మహాశాసురుడు పితామహ నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణి గెట్టక తప్పదు, గట్టి నా ప్రాణం మరలా పుట్టక తప్పదు. తన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు, మా సముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు, ప్రకృతి విరుద్ధమైన అనే కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృతి ఒక మార్గం విడిచిపెట్టి అన్నాడు. అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే ఆడది నా దృష్టిలో అహల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. మహిషాసురుడు సంబరపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు. అయినా మహిషాసురుడు దేవతలను మునులను ఇబ్బంది పెట్టసాగాడు. అప్పుడు భోళా శంకరుడు విష్ణువు బ్రహ్మదేవులందరూ కలిసి మహిషాసురుని తుదముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించారు. అట్టు పిమట త్రిమూర్తులు కలిసి వారి శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని ప్రశ్నించారు. మొత్తం అందరి దేవతల శక్తి ఆమెలో ఉంది. ఈ చేతులతో అత్యంత శక్తివంతురాలుగా సృష్టింపబడిన ఆమె కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించే ఆమెకు ప్రసాదించగా విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇచ్చారు. సృష్టిని నడిపించేది ఆమెలో ఉన్న జగన్మాత దుర్గమ్మ. ఇలా ఒక్క శక్తి ఆవిర్భవించిందన్న మహిషాసురుడు భయపడలేదు. ఆమె అందాన్ని చూసి మోహించాడు. తన రాక్షసుడైనా సరే ఆమెకు కొడుకు లాంటి వాడే కదా, అందుకే మహిషాసురుని పాతాళ లోకానికి వెళ్లి అక్కడ పాలించుకోమని మవారు వార్త పంపింది. తిరిగే నన్ను పెళ్లి చేసుకో అని మహిషాసురుడు అమ్మవారికి వార్త పంపాడు. ఇక జగన్మాతకు తీవ్ర కోపం వచ్చి అతని యుద్ధానికి రమణి పిలుస్తుంది. ఆ యుద్ధంలో మహిషాసురుడి పవర్ఫుల్ సేనలను కొన్ని నిమిషాలలోనే బూడిద చేసింది. అమ్మవారు చివరికి మహిషాసురుడే యుద్ధానికి రావాల్సి వచ్చింది. అప్పటికి కూడా తన మనసును మార్చుకోమని అమ్మవారు మహిషాసురుని అడుగుతుంది. పని మహిషాసురుడు అప్పటికీ మాట వినలేకపోవడంతో అమ్మ అతన్ని తన కాళ్ల కింద తొక్కి శివుడి దగ్గర తీసుకున్న త్రిశూలంతో కూడిచి అంతం చేస్తుంది. అప్పుడే అమ్మ మహిషాసుర మర్దినిగా మారింది. జరిగింది కర్ణాటకలోని చాముండా హిల్స్ మీద అని అక్కడ స్థల పురాణం చెప్తుంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంద్రకీలాద్రిలో వెలిశారు. అమ్మవారు ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉండగా ఇక్కడే ఎందుకు వెలిశారు అనడానికి కొన్ని ఉన్నాయి. కృతయుగంలో హేళుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేశాడు. చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమైంది. ఏం వరం కావాలి అని అడిగితే ఆ తల్లి ఎప్పుడూ తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు. ఆ కీలుడు దానికి దేవి సమాధానం ఇస్తూ రాబోయే కాలంలో నేను భూమి మీద అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను, నువ్వు ఒక పర్వతంగా మారి ఇదే ప్లేస్ లో ఉండు అని చెప్తుంది. అందుకే అప్పటినుంచి ఇది వేలాద్రి అని పిలవబడుతుంది. అద్రి అంటే కొండ అని అర్థం. ముందే పార్వతీదేవి శక్తి కాని అది బయటకు రావడం మహిషాసుర సంహార సమయంలో జరిగింది. అంతం చేశాక దేవి ఉగ్రరూపంలో ఉంది. దేవతలందరూ ఆమెను చూసి భయపడిపోయారు. దేవతలందరూ ఆమెను ఇక్కడే భూమి మీద ఉండి ప్రజలను కాపాడమని కోరారు. దాంతో ఆమె కీలాద్రి మీద వెలసింది. అక్కడ మొట్టమొదట పూజ ఇంద్రుడి చేశాడు కనుక ఇది ఇంద్రకీలాద్రిగా మారింది. అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే అమ్మ శాంతిస్తుందని భావించే సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి ప్లీజ్ పూజించాడు. దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. మా
దేవుడు మల్లికా పూలతో పూజించాడు కనుక ఆయనను మల్లేశ్వరుడు అని పిలుస్తారు. విజయవాడలో ఏ విధంగా దుర్గమ్మ మల్లేశ్వర స్వామి వచ్చారు. ఈ అమ్మవారు ఉగ్రరూపంలోనే ఉండేవారు, కానీ ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడి మల్లేశ్వర స్వామి జ్యోతిర్లింగం సరైన కండిషన్లో లేదు అని చెప్పి మళ్ళీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని మార్చే శాంతి రూపంలో ఉంచే ఇక్కడ అమ్మవారు ఉగ్రం అవ్వకుండా శ్రీచక్రాన్ని కూడా ఉంచారు. ఇలా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద పూజలు అందుకుంటుంది. అయితే ఈ దుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణమ్మ తాకితే ప్రళయం వస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి. 2012లో కూడా ఈ విధంగానే అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఆ టైంలో ప్రపంచం అంతమవుతుందని న్యూస్ రావడంతో పాటు సైక్లోన్ నీలం వల్ల వరదలు వచ్చాయి. ఆ వరదల్లో కృష్ణా నది పొంగింది. దాంతో విజయవాడ చుట్టూ ఉన్న జనం వణికిపోయారు. ఎక్కడ కృష్ణా నది నీళ్లు అమ్మవారి ముక్కుపుడక వరకు వెళ్తాయో అని భయపడిపోయారు. కానీ అదేమీ జరగలేదు. దాంతో విజయవాడ దుర్గమ్మ తమను కాపాడిందని అందరూ భావించారు. మళ్ళీ ఇప్పుడు 2024లో విపరీతంగా వరదలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడ నీట మునిగిపోయింది. కృష్ణానది కూడా పొంగే అమ్మవారి ముక్కుపుడకను తాకపోతుందని న్యూస్ వస్తుంది. అలా కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడకను తాగితే తప్పకుండా బ్రహ్మంగారు చెప్పినట్లుగా ప్రళయం వస్తుందని కొందరు అంటూ ఉన్నారు. అలా తాగితే ప్రళయం వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగాయి కనుక ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా ఆ దుర్గమ్మ తల్లి తను సంచరించే ఈ విజయవాడను కాపాడాలి అనుకుంటే తనే ఈ వరదలను ఆపే కృష్ణమ్మ తన ముక్కుపడకను తాకకుండా చూసుకుంటుంది. బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే. లైక్ చేయండి, షేర్ చేయండి.